ఏలేశ్వరంలో యూవీఆర్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం దేవి నవరాత్రులు దుర్గా గుడి వద్ద ఘనంగా నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్తీక మాస విశిష్టత, నిష్ఠ, నియమాలు పాటించి అయ్యప్ప స్వాములకు, శివమాల భక్తులకు, భవానీ భక్తులకు, సత్యదేవుని దీక్ష భక్తులకు దుర్గ సన్నిధిలో ప్రత్యేక ఏర్పాట్లతో భక్తి నియమాలు పాటించి యూవీఆర్ పుణ్యకార్యం నిర్వహించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్, బీజేపీ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి వెంకట్రావు మరియు నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి, చలమయ్య, కౌన్సిలర్లు బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, బదిరెడ్డి గోవిందు, పార్టీలకు అతీతంగా యూవీఆర్ అభిమానులు తరలివచ్చారు. పుర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలలో ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి సుమారు 5 మందికి అన్నదానం స్వీకరించారు. అన్నదాత సుఖీభవ అంటూ యూవీఆర్ కుటుంబ సభ్యులను దీవించారు. ఇంత పెద్ద ఎత్తున భక్తజనులు అందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెళ్తున్న కనకదుర్గమ్మ వారి ఈ యొక్క భోజన కార్యక్రమానికి, ఏదైతే మహాన్నదాన కార్యక్రమానికి మరి ఇంత భారీ ఎత్తున జనం వచ్చి మరి మమ్మల్ని మా యొక్క యూవీఆర్ కంపెనీని ఆశీర్వదించేందుకు ఈ యొక్క ఏలేశ్వరం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఆ దుర్గామాత కరుణా కటాక్షం అందరికీ కలగాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. దేవీ నవరాత్రుల్లో పూజలు భక్తులంతా చేసుకుని పూర్తయిన సందర్భంగా, అలాగే కార్తీక మాసం ప్రారంభంలోనే మా మిత్రులు ఉమ్మడి వెంకట్రావు గారు ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నారు. చిన్నగా వర్షం ప్రారంభమైంది, చాలా మటుకు భోజనాలు పూర్తయ్యాయని భావిస్తూ ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. దగ్గర 2-3 వేల మంది ఇక్కడికి వచ్చి భోజనాలు చేసే ఏర్పాట్లు అయితే జరిగాయి. ఆయన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీకి, బీజేపీ పార్టీకి, అలాగే అనుబంధ సంస్థలు కూడా ఆయన తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఈయన నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు.